ఈరోజు శనివారం. శని భగవానుణ్ణి సంపూర్ణంగా ప్రసన్నం చేసుకోవటానికి, శని దోషాల నుంచి సులభంగా బయటపడటానికి, శని భగవానుడికి ప్రీతికరమైన వస్తువులకు సంబంధించి ఎలాంటి విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. శని భగవానుడికి ప్రియమైనది గుర్రపు నాడ. శనివారం రోజు గుర్రపు నాడాను ఇంటి సింహద్వారం పైభాగంలో ఏర్పాటు చేసుకోవటం ద్వారా శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అయితే ఎప్పుడైనా సరే గుర్రపు నాడ సింహద్వారం దగ్గర ఏర్పాటు చేసుకునేటప్పుడు తూర్పు సింహద్వారం దగ్గర మాత్రం గుర్రపు నాడ ఏర్పాటు చేసుకోకూడదు. ఎందుకంటే తూర్పు దిక్కు అంటే అది సూర్యుడికి సంబంధించింది. సూర్యుడికి జ్యోతిష శాస్త్రపరంగా శని భగవానుడు శత్రువు అవుతాడు కాబట్టి తూర్పు సింహద్వారం దగ్గర గుర్రపు నాడాన్ని ఏర్పాటు చేసుకోకూడదు. ఉత్తర సింహద్వారము లేదా పడమర సింహద్వారము లేదా దక్షిణ సింహద్వారాల దగ్గర మాత్రమే గుర్రపు నాడాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే తూర్పు సింహద్వారం ఉన్నవాళ్ళు సింహద్వారం దగ్గర గుర్రపు నాడ ఏర్పాటు చేసుకోకూడదు కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా గుర్రపు నాడాను గృహంలోనే పూజా మందిరంలో చక్కగా పసుపు కలిపిన నీటితో శుద్ధి చేసి అక్కడ పూజా మందిరంలో గజలక్ష్మీదేవి చిత్రపటం దగ్గర ఏర్పాటు చేసుకొని పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి ప్రతిరోజు కూడా కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు ఆ గుర్రపు నాడాను ఒకసారి దర్శించి శని భగవానుణ్ణి స్మరించుకొని వెళ్ళినట్లయితే విశేషమైన శుభ ఫలితాలు చేకూరతాయి. అలాగే గుర్రపు నాడ కేవలం సింహద్వారం దగ్గర ఏర్పాటు చేసుకోవటం మాత్రమే కాకుండా శనివారం రోజు కమ్మరి కొలిమికి తీసుకొని వెళ్ళి ఒక సన్నటి తీగలాగా లేదా కంకణంలాగా లేదా ఉంగరంలాగా కూడా తయారు చేయించుకోవచ్చు. గుర్రపు నాడ ఉంగరాన్ని ఎవరైనా సరే ధారణ చేయవచ్చు. స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా గుర్రపు నాడ ఉంగరం ధరిస్తే చాలా మంచిది. మహిళలైతే గుర్రపు నాడ ఉంగరం ధరించినట్లయితే గృహంలో బంగారం నిలబడుతుంది, బంగారాన్ని త్వరగా కొనుక్కునేటటువంటి యోగం సిద్ధిస్తుంది. కాబట్టి గుర్రపు నాడకు సంబంధించిన ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించడం ద్వారా శని భగవానుణ్ణి సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే జాతకంలో శని దోషాల వల్ల కానీ రాశిపరంగా ఉన్న శని దోషాల వల్ల కానీ తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నట్లయితే శనివారం రోజు స్నానం చేసిన తర్వాత పూజా మందిరంలో దీపాన్ని వెలిగించి ఆ దీపంలో కొన్ని నువ్వులు వేయండి. మీరు వెలిగించిన దీపంలో కొన్ని నువ్వులు వేసి ఆ తర్వాత కొత్త పాదరక్షలు కొనుక్కొని ఆ పాదరక్షలు ధరించి దగ్గరలో ఉన్నటువంటి శివాలయం దగ్గరకు వెళ్ళండి. శివాలయం బయట ఆ పాదరక్షలు విడిచిపెట్టి కాళ్ళు చేతులు కడుక్కొని శివాలయంలోకి ప్రవేశించి దర్శనం చేసుకొని శివాలయంలో 19 ప్రదక్షిణలు చేయండి. శని మహాదశ జాతకంలో 19 సంవత్సరాలు ఉంటుంది. అందుకే శివాలయంలో 19 ప్రదక్షిణలు చేసి శివాలయంలో కాసేపు కూర్చొని బయటికి వచ్చి మీరు కొత్తగా కొన్న పాదరక్షలు ఏవైతే ఉంటాయో వాటిని ఆలయం బయటే విడిచిపెట్టేసి గృహానికి రండి. శనివారం రోజు పాదరక్షలకు సంబంధించిన ఈ ప్రత్యేకమైన పరిహారం చేస్తే జీవితంలో ఎదురయ్యేటటువంటి కష్టాలు సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే శనివారం రోజు మీ గృహంలో పడమర దిక్కులో కానీ దగ్గరలో ఉన్నటువంటి రావి చెట్టు దగ్గర కానీ ఇనుప ప్రమిదలో దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది. శని భగవానుడికి ఇనుప ప్రమిదలో వెలిగించే దీపం అంటే ఎంతో ప్రీతిపాత్రం. కాబట్టి ఇనుప ప్రమిదలో నువ్వుల నూనె పోసి 8 ఒత్తులు వేసి రావి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించిన, గృహంలో పడమర దిక్కులో దీపాన్ని వెలిగించినా కూడా శని దోషాలన్నీ తొలగింపజేసుకొని శని భగవానుణ్ణి సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. శనివారం సందర్భంగా గుర్రపు నాడాకు సంబంధించిన ప్రత్యేకమైన విధి విధానాలు, నల్లటి పాదరక్షలకు సంబంధించినటువంటి ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే అన్ని కష్టాలు సమస్యలు తగ్గింపజేసుకొని శని భగవానుణ్ణి ప్రసన్నం చేసుకొని శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకొని శుభము లాభము అందిపుచ్చుకోవచ్చు.